కంపెనీలతో గతంలో చేసుకుంది. ఈసారి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇది తెలంగాణ ప్రజలకి ఒక రకంగా గుడ్ న్యూస్ అని మనం అనుకోవచ్చా? డెఫినెట్గా గుడ్ న్యూస్ అని అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళాల్సింది, ఆయన వెళ్ళకుండా అలా కుటుంబం పంపించింది. దాని మతలబ్ ఏందో ఎవరికి తెలియదు. సరే మొత్తానికి అయితే నడిపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. తప్పేముందన్నా పోయి అడగడంలో తప్పలేదు కదా. పోయి అక్కడ పోయి వీళ్ళు ఇది చేస్తారు అది చేస్తున్నారు అని వీళ్ళు విమర్శించడం అనేది తప్పు. వీళ్ళు తప్పు అసలు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించడం చాలా తప్పు. అన్నిటిని మించి నాకు ఇంకొకటి అడుగుతాను ఇక్కడ. ఈయన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళింది కేటీఆర్ గారు, అంటే ఒక మంత్రి హోదాలో వెళ్ళింది ఆయన. ఆ మంత్రి హోదాలో వెళ్ళి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చిండు, ఏమైనాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది, ఆయన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్నది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆయనకు దమ్ము అనేది ఉంది. పోనీ అది అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు ఈయన ప్రశ్నించాలి, నేను గిన్ని తెచ్చినా నీకు దమ్ముంటే కూడా అన్ని తీసుకురా అని చెప్పితే బాగుంటుంది. అది అనకుండా ఈయన ఎంత విషయం కప్పుతున్నాడు అంటే, ఇప్పుడు కేటీఆర్ గారు పైసా పని లేదు, రాష్ట్రానికి రూపాయలు లాభం లేదని అంటున్నాడు. సరే, ఆయన ఎవరికి రేవంత్ రెడ్డి గారికి పైసా పని లేదు, రూపాయలు లాభం లేదు. కానీ నువ్వు ఎంతసేపు నీకు పని లేకనే ఆయన ఆడుకొచ్చుకుంటున్నావు. ఆయన పోయినా ఆయన లెక్కలు రాసుకుంటున్నావు. ఆ లెక్కలు ఎందుకు ఇక్కడ నువ్వు చెప్తాయి. 10 నెలల కాలం 25 సార్లు 50 రోజులు, ఫోన్ 25 సార్లు, 25 సార్లు నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తుంది. తట్ట మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదు. ఆయనను ఫోన్ రావాలి హస్తకు అని చెప్పేసి ఒక కారు కూతలు కూర్చున్నావు కేటీఆర్. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇగో నువ్వు దావస్కు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినావు, నువ్వు ఎన్ని విదేశీ పర్యటనలకు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినావు, నువ్వు ఎంత డబ్బు తీసుకొచ్చినావు, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, అది పెట్టరాదు. పెట్టాలని అడుగుతాడు. ఆయన ఇప్పుడే కదా వెళ్తున్నది. ఇప్పుడు ఎవరు మన రేవంత్ రెడ్డి గారికి వెళ్తున్నారు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత అడుగు, ఇగో నాయన ఇప్పుడు నీ దగ్గర డేటా ఉంది కదా, ఇగో నేను ఇంత తీసుకొచ్చిన, నేను మొన్న అన్నావు కదా ఆయన, నీకు నీ తాతకు కూడా నేను భయపడను అని చెప్పేసి. ఆయన తాతకి ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని తీసుకొస్తారు ఏందనేది నిలదీసి అడిగే హక్కు నీకుంది. నీకు నీకు ఇది కూడా ఉంది. ఏది? నీకు ఒక హక్కు కూడా ఉంది. మరి దాన్ని నువ్వు ఎందుకు వినియోగించుకోవు అని ఇప్పుడు జనాలను పిచ్చి తప్పుతో పట్టించడం, రేపు నీకు భయం పట్టుకుంటే రేపు వేడ జైలు పోతావు అని చెప్పేసి. అయినా కూడా ఇక్కడ నేను రేవంత్ రెడ్డి వైపు వకాలత తీసుకోవట్లేదు, నేను కేటీఆర్ ని కించపరచడం లేదు. నేను బేరీజు వేసి మాట్లాడుతున్నా యాజ్ ఏ అనాలిసిస్ గా. ఏమంటున్నా అంటే, ప్రజలు నీకు ఒక పట్టం కట్టినప్పుడు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఇన్ని రోజులు పర్యటన వేసి ఏం సాధించావు, నిరుద్యోగులకు నువ్వేం ఉద్యోగాలు ఇచ్చినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోతున్నావు. ఈయన అంటే ఇప్పుడే కదా వచ్చినప్పుడు గల్లబెట్ట అమెరికా వచ్చింది రేవంత్ రెడ్డి. నువ్వు ఏమడిగినావు మరి ఆయన? నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి, నేను గిన్నె తెచ్చినా గిన్నె చేయాలని చెప్పి గవి మాట్లాడాలి. ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడాలి కేసీఆర్ గారు. ఏదో ఉట్టిగా ఎవడో ఒకటి చెప్తే అవి తీసుకొచ్చి నువ్వు చదివి చీట్ చాటు ముచ్చట్లు పెట్టి జనాలను పప్పులు చేయకు, ఇంకా కూడా మీకు బుద్ధి వస్తారే అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు మీరు అనవసరంగా విద్య తీసుకుంటారు? ఏదో మాట్లాడాలని కాదు, ఇలా రేపు అయితే లోపల వేసేస్తున్నాం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ లోపల దయచేసి మీరు చులకన కావద్దని చెప్పేసి నేను రాజమౌళి గారు శాసనసభలో మరి నువ్వు కూడా కష్టపడ్డావు, మంచిగా చిన్న వయసులోనే సీఎం అయ్యావు అని చెప్పి ఆయన పొగట్టాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు అక్కడికే వస్తున్నా. కేసీఆర్ గారు ప్రజలు ఆయనకు పట్టం కట్టిండ్రు, గెలిపించారు ఆయన ఎమ్మెల్యేగా. కేసీఆర్ గారు సంవత్సరం అయింది. నువ్వు ఎన్నిసార్లు ప్రజల తరఫున దీనికి వచ్చింది అసెంబ్లీకి? ఒక్కసారి నువ్వు వచ్చేది. ఇన్ని రోజులు శాసనసభ సమావేశాలు జరిగితే కనీసం ఆ ప్రజలు సిగ్గుపడుతుంది కదా నిన్ను గెలిపించామని చెప్పి. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత రాజకీయవేత్తవి, ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు అంటే దానికి రాజమౌళి గారు దానికి ఆ ప్రశ్నకి కేటీఆర్ గారు చెప్పారు సమాధానం. ఒక మీడియా మిత్రులు అడిగిన దానికి ఏం చెప్పారంటే, ఆయన కేసీఆర్ గారు లోపల కూర్చుని ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారో మీకు తెలుసా, ఆయన ఎలా ఉన్నారో మీకు ఐడియా ఉందా అని ఆయన ప్రశ్నించారు. అదే
అంటే ప్రజలకి ఇది అంత అవసరమా? ఆయన అన్ని వ్యూహాలు చేసుకుంటేది, ఎన్ని కథలు చేసేది. నువ్వు ప్రజల పక్షాన వచ్చి నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజల తరఫున నువ్వు ఒక్క క్వశ్చన్ అడగలే. నీకేం హక్కు ఉంది అసలు? ఎమ్మెల్యేగా నీకు ఇప్పటికి సంవత్సరం పాటు నీకు ఎమ్మెల్యేగా అర్హతనే లేదు. నీకు అంత కక్ష ఉంటే రేవంత్ రెడ్డి మీద, ఆయన మీద రిజైన్ చేయి. నీకు ఆయన ముఖం చూడాలనుకుంటున్నా. అరే నేను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయ వాళ్ళ తరఫున 2-3 వస్తున్నాడు. నీ 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 వ్యూహాలు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు అవసరమా? అయినా రేవంత్ రెడ్డిని ఆశీర్వదించడం చాలా మంచిదే, కానీ నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ప్రజల కోసం ఏం చేస్తున్నావు అని చెప్పి అట్లా నీకు ఉండాలి. ఇప్పుడు నువ్వు అడుగు రేవంత్ రెడ్డిని నిలది, అరే నువ్వు ఎందుకు పోతున్నా, నేను నా కొడుకును పంపించిన, గిన్ని కోర్టు తెప్పించిన, గిన్ని ఉద్యోగాలు ఇప్పించిన, మనం పేరు చేస్తావని మొన్న అమెరికా వచ్చిన రేవంత్ రెడ్డిని ఎందుకు అడగరా? ఆయన ఇన్ని వ్యూహాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు ఫామ్ హౌస్ లో పడుకొని చేస్తున్నాడు కదా. ఎక్కడ అడిగిండు రేవంత్ రెడ్డి నిలదీసి హక్కు ఈయనకు లేదా? చెప్పమనండి. రైట్ రాజమౌళి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు